శ్రీ గురుభ్యో నమః. నా పేరు మారేపల్లి భువనేశ్వరి, హైదరాబాద్ నుంచి. పవిత్రమైనటువంటి కార్తీక మాస విశిష్టతను గురించి తెలుసుకుందాం. నా కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగయా స్తమం అని స్కాందపురాణం చెప్తుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు, ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ మహాశివుణ్ణి అనుగ్రహం పొందటం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవస్యంలో మునిగిపోతారు భక్తులు. అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. ఈ శరదృతువులో చంద్రుడు పుష్టితో ఉండి తన చల్లని కిరణాల ద్వారా సకల జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. ఈ నెల అంతా చల్లని నీటితో స్నానాలు, దీపదానాలు, పలు ఇతర దానాలు, జపాలు, ఉపవాసం, వనభోజనాలు వంటివి సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు. ఈ నెలలో శ్రీ మహావిష్ణువును తులసి జాజిపూలతోనూ, మహాదేవుణ్ణి మారేడు దళాలతోనూ జిల్లేడు పూలతోనూ పూజించాలి అని శాస్త్రం చెప్తోంది. మహేశ్వరునికి సోమవారం అత్యంత ప్రీతికరంగా ఉన్న ఈ నెలలోనే అన్ని సోమవారాలు ఉపవాసం చేయటం మేలని, వనభోజనాలు చేయాలని శాస్త్రం చెప్తోంది. రకరకాల వృక్షాలున్నటువంటి ప్రాంతంలో ఉసిరిక చెట్టును పూజించాలని, దాని కిందనే కూర్చుని పనసాకుల్లో కానీ పనసాకుల విస్తర్లలో కానీ భోజనం చేయాలి అని చెప్తోంది శాస్త్రం. సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానాలు ఆచరించాలి. నదీ స్నానం లభ్యం కాకుంటే అందుబాటులో ఉన్న జలాలతో స్నానం చేయాలి. ఈ నెలలో ఏ సత్కారం చేసినా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరించాలి అని శాస్త్రవచనం. ఋతు పరివర్తన వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకొని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు వాటికి ఉన్నటువంటి సంబంధం ఎంతో వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి మనం తెలుసుకోవాలి. ఈ మాసం మానసిక, శారీరక రుగ్మతలను పోగొట్టి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. నదీ జలస్నానం విశేషవంతమైనది కనుక ఈ మాసం ఉషకాలంలో చేసే స్నానం మంత్రపూతమైనది. తులారాశిం గత సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రవాహానికి ఎదురుగాను, వాలుగాను, తీరానికి పరాన్ముఖంగాను స్నానం చేయాలి. విష్ణు సంబంధంగా అరుణోదయ వేళలో విష్ణు సన్నిధిలో విష్ణువును కీర్తించే పాటలను గానం చేయాలని శాస్త్రం. ఆ కీర్తనలకు వాయిద్యం వాయించే వారికి వాజపేయ యజ్ఞ ఫలం, నర్తించే వారికి సకల తీర్థస్నాన ఫలం, అర్చనా ద్రవ్యాలను అందించేవారికి అన్ని ఫలాలు, దర్శనాదులు చేసేవారికి ఎంతో ఫలం దక్కుతుంది. ఇంకా శివ, విష్ణు ఆలయాల్లో భగవద్ధ్యానం, స్తోత్రం, జపం చేయటం వలన వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన మాసంలో స్త్రీలు తులసి చెట్టు ముందు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ మాసంలో కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక చంద్రమౌళి అనుగ్రహాన్ని పొందటానికి అభిషేక ప్రియుడైన శివుణ్ణి ఆరాధించాలి. ఇంకా ఏకాదశి, ద్వాదశి తిథులలో శివార్చన ఈతి బాధలను, గ్రహదోషాలను పోగొడుతుంది.
వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస మహిమను, తులామాస విశిష్టతను, పద్మనాభుడైన విష్ణువును ఉద్దేశించి కార్తీక వ్రతం చేయమని తెలియచేస్తాడు. పురాణ ప్రవచనం చేయాలి అని బోధించాడు. కార్తీక ఏకాదశి నుండి పూర్ణిమ వరకు 5 రోజులు. ఈ 5 రోజులు దీక్షగా శివ విష్ణు ఆరాధన చేయటం సర్వశ్రేష్టం. దీనిని భీష్మ పంచక వ్రతం అని అంటారు. హరిసన్నిధిలో కార్తీక మాసాన దీపమాలిక సమర్పణం సర్వపాపహరణం. శివ సన్నిధిలో దీపదాన పుణ్యంతో జ్ఞానాభివృద్ధి, తద్వారా ముక్తి లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్లున్న వనంలో సమారాధన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తే మంచి జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉంటారు. దీనివల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. ఊబకాయం నుంచి కాస్త ఊరట లభిస్తుందని కూడా చెప్తారు. శరీరంలో అన్ని అవయవాలు చైతన్యవంతంగా పనిచేస్తాయంటారు. అన్నానికి బదులు పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక మాసంలో శివుడు, అయ్యప్ప, ఆంజనేయుడు, వెంకటేశ్వర స్వామి భవానీ మాలలను ధరిస్తూ ఉంటారు. నియమనిష్టలతో గడుపుతారు. మంచి ఆహార నియమాలను పాటిస్తూ అర్చనలు, భజనలు చేస్తారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి అర్చకులు ఇచ్చే తీర్థం సేవిస్తూ ఉంటారు. పచ్చకర్పూరం, స్ఫటిక, తులసి, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ తీర్థం తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ఈ కార్తీక మాసాన్ని నియమనిష్టలతో ఈ నిబంధనలన్నీ కనుక పాటించినట్లయితే ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇకపోతే కృత్తికా నక్షత్రం. అంటే ఈ కృత్తికా నక్షత్రం నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ కృత్తికా నక్షత్రం దేవతల్లో ప్రథముడైనటువంటి అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢల్లో మొదటిది కృత్తిక. వేదకాలంలో సంవత్సరం ఈ కృత్తికా నక్షత్రంనే ప్రారంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అంతేకాదు అగ్ని 6 ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృత్తికలకు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు కదా, అంటే 6 ముఖములు కలిగిన వాడు అని అర్థం. ఆకాశంలోని 6 కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు తాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడటం వలన కుమారస్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగింది. ఇకపోతే కార్తీక సోమవారాలు. ఈ మాస వారాలలో సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతల్లో ప్రథముడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైనటువంటి కృత్తికను అధిపతిగా ఉండటం. చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసంలోని సోమవారాలకు అంత విశిష్టత కలిగింది. చంద్రుని వారమైనటువంటి ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఏ మనుషుడైనను తులారాశియందు సూర్యుడు ఉండగా కార్తీక మాసమందు సూర్యోదయ కాలమునకు లేచి కాలకృత్యాలు నిర్వర్తించి నదీ స్నానమనరించి జపము, దేవపూజ, తీర్థవిధి మొదలైన కార్యాలను చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది అని చెప్తారు. సూర్యుడు తులారాశియందు ప్రవేశించిన నాటి నుండి కానీ లేదా కార్తీక మాసం ప్రారంభము అయ్యే రోజును అంటే శుద్ధ పాడ్యమి మొదలుకొని కానీ వ్రతారంభాన్ని చేయాలి. ఆ విధంగా ప్రారంభించే సమయంలో ఓ కార్తీక దామోదర నీకు వందనములు, నాచే ప్రారంభించబడు కార్తీక వ్రతంబును విఘ్నం లేకుండా జరుగునట్లు చేయుము అని నమస్కరించుకుని అటుపిమ్మట స్నానాన్ని ఆచరించాలి. ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఆకాశదీపం. శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేళ్లాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడినటువంటి ఒక గుండ్రని
ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తాడు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయటానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెడుతూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్నటువంటి మానవులు దర్శించడానికి కాదు. ఇది ఆకాశ మార్గాన్ని ప్రయాణించే పితృదేవతల కోసము అని మనకి శాస్త్రం చెప్తుంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతూ ఉంటారు. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడట. ఏమిటా క్షేత్రం అంటే, సదాశివుడు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటాడు. నిస్వార్థంతో నిరంతరం తన నామస్మరణ చేసే భక్తులను మృత్యుబారిన పడకుండా రక్షిస్తూ ఉంటాడు. ఈ విషయంలో యమధర్మరాజును సైతం ఎదిరించిన ఘట్టం మార్కండేయుడి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మార్కండేయుడు పరమశివ భక్తుడు. తన ఆయువు తీరనున్న సమయంలో ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పిల్లవాడిపైకి యమధర్మరాజు విసిరినటువంటి పాశం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. అది గమనించని యముడు అలాగే ఆ పాశాన్ని లాగాడు. ఆగ్రహావేశాలకు అయినటువంటి శివుడు అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుని సంహరించాడు. ఆ తర్వాత సమస్త దేవతల ప్రార్థన మేరకు ఆయన్ని తిరిగి బతికించాడు. తన భక్తుల విషయంలో ఆచితూచి వ్యవహరించమని సున్నితంగా మందలించాడు పరమశివుడు. పురాణంలో అత్యద్భుతమైన ఘట్టంగా కనిపించే ఈ సంఘటన తమిళనాడులోని తిరుకడవూరులో జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ కారణంగానే ఇక్కడ శివుణ్ణి కాలసంహారమూర్తి పేరుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ శివుడి కాళ్ళ కింద నలుగుతున్నట్లుగా యమధర్మరాజు, ఆ పక్కనే శివుడికి వినయంగా నమస్కరిస్తూ మార్కండేయుడు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాచీన కాలానికి చెందినటువంటి ఈ క్షేత్రానికి కార్తీక సోమవారం రోజున వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ రోజున ఇక్కడ 1008 శంఖాలతో స్వామివారికి జరిగే అభిషేకం నిజంగా చూసి తీరవలసిందేనండి. ఇక అమ్మవారు అభిరామి పేరుతో విశేష పూజలు అందుకుంటూ ఉంటుంది. కార్తీక సోమవారం రోజున ఈ క్షేత్రాన్ని దర్శించిన వారిని యమధర్మరాజు సైతం ఏమీ చేయలేడని, విధివశాత్తు ఆపదలు ఎదురైనా మృత్యుంజయులుగా బయటపడతారు అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు, స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాన్ని అనుసరించి ఒక ఏడాదిని 2 ఆయనములుగా విభజిస్తారు. అందులో మొదటిది ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంత విశిష్టత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి అంతే విశిష్టత ఉంది. ఈ పవిత్ర కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని కార్తీక పురాణం చెప్తోంది. సంపాదించిన ధనానికి కానీ పుణ్యానికి కానీ దానంతోనే సార్థకత చేకూరుతుంది అని స్కాంద పురాణం వివరిస్తోంది. కార్తీక మాసంలో చేసే దానాలకు మామూలుగా కన్నా 1,000,000 రెట్ల అధిక ఫలం లభిస్తుంది. ఈ మాసంలో దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానాలతో ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ కూడా తరించవచ్చు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు తరిస్తాయని, గతించిన పూర్వీకులకు సద్గతులు కలుగుతాయి అని కూడా కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఈ కార్తీక మాసంలో 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో అధ్యాయం చొప్పున కార్తీక పురాణాన్ని చదివినా
విన్నా రాసినా కలిగే పుణ్యం అనంతం, చెప్పలేము. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యాస్తమయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సాంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఆకాశ దీపం ద్యోతకమవుతుంది. దీన్ని దేవాలయాల్లోనే కాక ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. శరదృతువులో కార్తీక మాసం రెండో మాసం, మొదటిది ఆశ్వీజ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక స్నానాన్ని ఆశ్వీజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించాలి. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలు కాని వారు కనీసం సోమవారాల్లోనూ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి అని పండితులు సూచిస్తున్నారు. అయితే మన తెలుగు మాసాల్లోని విశేషం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. భాద్రపద మాసం అబ్బాయి పూజకు ఉద్దిష్టమైనది. అంటే భాద్రపదం అంటే సెప్టెంబర్ నెలలో అబ్బాయి పూజ. అబ్బాయి పూజ అంటే గణపతి పూజ అండి. గణపతి పూజకు ఉద్దిష్టమైనది. ఆ తర్వాత ఆశ్వీజం అంటే అక్టోబర్ నెల. ఈ ఆశ్వీజ మాసం అమ్మ పూజకు అంటే ఆదిశక్తి జగన్మాత పూజకు వేదిక అయితే, కార్తీకం అంటే నవంబర్ నెల. ఈ కార్తీక మాసం అయ్యవారి పూజ అంటే పరమశివుని పూజకు శుభ సందర్భం. మన తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ నెల. ఆంగ్లమానం ప్రకారం ఇది నవంబర్ నెల 11వది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసమంతా కార్తీక దీపం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అమ్మవారి పూజలకు ఆటపట్టైన ఆశ్వీజ మాసం ముగియడంతోనే వానాకాలానికి కూడా తెరపడుతుంది. కార్తీక స్నాన ప్రారంభంతో మొదలయ్యే ఈ మాసపు తిథులు భగినియాస్త భోజనం, నాగుల చవితి, గురుపాడ్యమి, బాలల దినోత్సవం అంటే నెహ్రూ జయంతి, చిలుక ద్వాదశి, తులసి వ్రతారంభం, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి, పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వంటి పుణ్య తిథులు, పర్వాలు, పండుగలతో ముగుస్తాయి. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కార్తీక మాస తిథులు ప్రారంభమవుతాయి. ఈ కార్తీక మాసంలో చలికాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చలి వణికిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యం తడి పొడి వాతావరణంతో అంతా నజ్జునజ్జుగా ఉంటాయి. అందుకే ఈ మాసం పొడవునా మనం ఆచరించాల్సిన పద్ధతులకు సంబంధించిన మన పెద్దలు వివిధ వ్రతాలు, పూజా నియమాలను ఏర్పరిచారు. ఇవి ఆరోగ్యదాయకమైనవి. వణికించే చలిలో ఇక్కలాక్కుపోయే శరీరానికి ఉత్తేజాన్ని, వేడిని కలిగించే విధంగా ఆయా వ్రత నియమాలను విధించారు మన పెద్దలు. వాటిని ఆచరించడం ద్వారా ఆ వ్రత పూజా విధుల్లో భాగంగా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించడం ద్వారా, తిరిగి వాటిని మహాప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనిషికి శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక కార్తీక మాసం విశేషాల్లోకి వచ్చినట్లయితే ఈ మాసం పరమశివునికి ప్రీతిపాత్రమైంది, శివారాధనకు ఉద్దిష్టమైనది. ఈ మాసంలో ప్రాతకాలంలోనే నిద్రలేచి సముద్ర, నదీ స్నానాలు చేయటం అత్యంత ఆవశ్యకం. ఇలా చేయటం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు మన ఒంటికి మేలు చేస్తాయి అంటారు. మత్స్య పురాణంలో కార్తీక మాస విశేషాల గురించి విపులంగా వివరించారు. ఈ పురాణ కథనం ప్రకారం ఈ నెలలో ఇంటి నిర్మాణం శుభకరం. ఈ మాసంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయి అని అంటారు. అలాగే ప్రకృతిలో మేటైన ఔషధ వృక్షమైనటువంటి ఉసిరిక దైవ సమానంగా పూజలు అందుకునేది కూడా ఈ మాసంలోనే. ఉసిరికను దైవికంగా కొలిచి విశిష్ట ఆహారంగా ఈ మాసంలో తీసుకోవడాన్ని ముఖ్య నియమంగా పాటిస్తారు. కార్తీక మాసానికి కౌముది మాసం అని కూడా పేరుంది. కౌముది అంటే వెన్నెల. ఆ వెన్నెల పిండారబోసినట్లు ఈ నెలంతా వెలుగులు పరుచుకుని ఉంటుంది. ఇక దీపారాధన కార్తీకంలో దేదీప్యమానం అవుతుంది. ఈ మాసంలో కూరలు ఏమీ తినకుండా
ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్నవారికి, మోదుగా ఆకుల్లో భోజనం చేసేవారికి, తెల్లవారుజామునే గోపూజ చేసేవారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది అని అంటారు. ఇకపోతే ఈ నెలలో వచ్చేటటువంటి ముఖ్యమైన తిథులు, ఆయా తిథుల్లో వచ్చే వివిధ వ్రతాలు, వ్రతాచరణ విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి మొదటి రోజు. ఆశ్వీజ బహుళ అమావాస్య తిథి నుంచే కార్తీక శుక్ల పాడ్యమి తిథి కూడా ప్రారంభమవుతుంది. కార్తీక స్నానారంభం ఈ తిథి నుంచే ప్రారంభమవుతుంది. దీనినే ఆకాశదీప ప్రారంభం అని కూడా అంటారు. కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి అని కూడా అంటారు. బలిచక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వీజ మాసంలో వచ్చే నరక చతుర్దశి అమావాస్యల మాదిరిగానే ఈరోజు అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఇంకా ఈనాడు ఏ వ్రతాలు ఆచరించాలి అనే విషయమై ఆయా వ్రత గ్రంథాలలో వివరాలున్నాయి. స్మృతి కౌస్తుభం అనే వ్రతగ్రంథం ప్రకారం ఈ రోజున అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున అన్నకూటం, గోవర్ధన ప్రతిపదం, అభ్యంగనం, లక్ష్మీ పూజ, ద్యూతం, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ, అపరాహ్నే మార్గపాలి బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలి అని ఉంది. ఇంకపోతే గదాధర పద్ధతి అనే గ్రంథం ప్రకారం ఈ రోజున బలిరాజోత్సవం, ద్యూతం, బలి ప్రతిపత్, ద్యూత ప్రతిపత్ వ్రతాలు చేయాలని ఉంది. పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథం ప్రకారం ఈ రోజున భాస్కర కృత్య వ్రతం ఆచరించాలి. అంటే మొదటి 5 రోజుల పాటు అన్నం, తర్వాత 5 రోజుల పాటు పెరుగన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ఈ వ్రత విధానం అన్నమాట. ఆ తర్వాతది కార్తీక శుద్ధ విదియ. స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఈ తిథిని యమద్వితీయగా పేర్కొన్నారు. ఈ రోజున యముడిని పూజించాలి, సోదరి ఇంట భోజనం చేయాలి. ఈ ప్రక్రియనే భగినీ హస్త భోజనం అంటారు. మన సాంప్రదాయంలో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పర్వాలలో 2 ముఖ్యమైనవి. ఒకటి రాఖీ పూర్ణిమ, రెండవది భగినీ హస్త భోజనం. సోదరీ సోదరుల ఆప్యాయతానురాగాలకు అనుబంధాలకు అద్దం పట్టే ఒక సాంప్రదాయమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి, ఆమె సోదరుడికి పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అయ్యింది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్లిన 2వ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ రోజున అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి బహుమానాలు ఇచ్చి వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. పురాణ కథనం ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుణ్ణి తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుంది. కానీ యమధర్మరాజు తనకున్న పనుల వల్ల వెళ్ళలేకపోతాడు. చివరికి ఒకసారి అంటే ఈ కార్తీక మాస విదే రోజున యమున ఇంటికి యముడు వెళ్తాడు. సోదరుడు వచ్చిన సంతోషంతో యమున సంతోషంగా ఆనందంగా పిండి వంటలు చేసి సోదరుడికి వడ్డిస్తుంది. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో సోదరీ సోదరులు ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషంతో యముడు ఏదైనా కోరుకోమని యమునతో చెప్తాడు. దీంతో ఆమె కార్తీక శుద్ధ విధి నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి అని యమున కోరుకుంటుంది. యముడు సంతోషించి అలా వేడుక జరుపుకునే వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది అని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడు. అందువల్లనే భగినీ హస్తభోజన విధి ఆచరణలోకి వచ్చింది. ఇక కార్తీక శుక్ల విద్య అంటే ద్వితీయ తిథి నాడు కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ వ్రతాలు ఆచరించాలి అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈ రోజున చంద్రార్ఘ్య దానం తప్పక చేయాలి అంటారు. శుక్ల విధి నాడు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. కాగా కార్తీక శుద్ధ పాడ్యం నాడు పూజలు అందుకునే బలిచక్రవర్తి విధి నాడు తిరిగి పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రోజున విధాయకంగా బలికి వీడ్కోలు పూజలు నిర్వహించాలి. అలాగే తాహతను బట్టి దాన ధర్మాలు నిర్వహించాలి. ఆ తర్వాతది కార్తీక శుద్ధ తదియ. కార్తీక శుక్ల తృతీయనే సోదరి తృతీయ అని అంటారు. ఈ రోజున అంటే ఈ కార్తీక శుద్ధ తది రోజున
వివిధ వ్రత విధులను ఆచరించాలి అని ఆయా వ్రత గ్రంథాలలో ఉన్నప్పటికీ ఆ వ్రతాల అన్నింటికంటే సోదరీ తృతీయ పర్వంగానే ఈ తిథి ప్రసిద్ధి చెందింది. విదేనాడు సోదరి ఇంటికి సోదరుడు భోజనానికి వెడితే తదీనాడు సోదరి సోదరుడి ఇంటికి వెడుతుంది. సోదరుడు సోదరిని పరస్పరం గౌరవించుకుంటారు. అందుకే దీనికి సోదరీ తృతీయ అనే పేరు వచ్చింది. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈ రోజున వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని ఉంది. అలాగే విష్ణు గౌరీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. లక్ష్మీదేవికి యథాశక్తి పూజలు చేసి ముత్తైదులను పిలిచి మంగళ ద్రవ్యాలతో వారిని గౌరవించి వారికి భోజనం పెట్టాలి. అలాగే మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉన్న ప్రకారం ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలనే నియమాన్ని కూడా విధించారు. ఇవన్నీ ఆచరణలో ఉన్నా లేకపోయినా, చేస్తున్నా చేయకపోయినా కొన్ని వ్రతాలు కొన్ని ప్రాంతాల్లో విధిగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసినా చేయకపోయినా ఇన్ని మన సాంప్రదాయంలో ఇన్ని రకాల వ్రతాలు, పూజలు, నోములు మన కోసం, మన ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా పనికొచ్చేటటువంటి విధి విధానాలను ఏర్పరిచారు అని మనం తెలుసుకోవడంలో ఏమాత్రం మనం సంకోచించకూడదు, సందేహించకూడదు. ఆచరించినా ఆచరించకపోయినా వీటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. ఆ తర్వాతది కార్తీక శుద్ధ చవితి. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుక్ల చవితి నాగుల చవితి పర్వదినం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆచరణలలో ఉన్నటువంటి తిథి పర్వం. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు, ముఖ్యంగా తెలంగాణలో. ఈ రోజున గోదావరి తీర ప్రాంతాల్లో నాగపూజలను చేస్తారు. నాగుల చవితిగా వ్యవహరించే ఈనాడు పాముల పుట్టలో ఆవు పాలు పోస్తారు. చలిమిడి, చిమ్మిలి అంటే నువ్వులతో చేసే పదార్థం, అలాగే అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు, తేగలు మొదలైన వాటిని నివేదన చేస్తారు. వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ సందర్భంగా పాముల పుట్ట దగ్గర దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపోతులు, టపాసులు కాలుస్తారు. చిన్నపిల్లలు, యువతలకు ఆనందాన్ని పంచే పర్వం ఇది. భారతీయులలో చాలామంది ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈయనే స్కందుడు, కుమారస్వామిగాను ప్రసిద్ధి. నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో పూజలందుకునేది కూడా ఈయనే. ఇంకా ఈరోజు నాగవ్రతం చెయ్యాలి అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం తెలియచేస్తోంది. తర్వాతది కార్తీక శుద్ధ పంచమి. ఈరోజు జయపంచమి, జ్ఞానపంచమి విధులు నిర్వర్తించాలి అని మనకి వ్రత గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ కార్తీక శుద్ధ పంచమి నాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని కూడా ఆ గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా 7 రోజులు క్రమం తప్పకుండా రోజు యవాగు యావక శాఖ దధి క్షీర ఘృత జల నామాహార అనే వ్రతాన్ని ఆచరించాలి అని అంటారు. కార్తీక శుద్ధ పంచమినే నాగపంచమి అని కూడా అంటారు. జైనులు ఈరోజు తమ ఇళ్లలోని పాత పుస్తకాలను దులిపి శుభ్రం చేసుకుని తిరిగి వాటిని యథాస్థానంలో ఉంచుతారు. ఆ తర్వాతది కార్తీక శుద్ధ షష్ఠి. కుమారస్వామిని పూజించడానికి ఈ తిథి మిక్కిలి అనుకూలమైంది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ రోజున స్కంద షష్ఠి వ్రతం ఆచరించాలి అని ఉంది. ఈ తిథి నుంచి వరుసగా 3 రోజుల పాటు 3 రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడాన్ని మహేంద్ర కృచ్ఛ వ్రతం అని అంటారు. అలాగే ఈ రోజున మనవాళ మహాముని తిరునక్షత్ర తిథి కూడా. కార్తీక శుక్ల షష్ఠి మహాషష్ఠి పర్వంగా ప్రసిద్ధి. ఈ రోజున వహ్ని పూజ చేయాలని కూడా చెప్తారు. తర్వాతది కార్తీక శుద్ధ సప్తమి. ఈ సప్తమి తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ రోజున కల్పాదిగా కూడా వ్యవహరిస్తారు. అలాగే శాఖ సప్తమి వ్రతం కూడా ఆచరిస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. నీరు, బిల్వదళాలు, పద్మాలు, తామరతూళ్ళు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలి అని
ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతము అని అర్థమవుతోంది. ఆ తర్వాతది కార్తీక శుద్ధ అష్టమి. కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈనాడు గోపూజ చేయడం మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మృతి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే ఈ రోజున గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాగే దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు. తర్వాతది కార్తీక శుద్ధ నవమి. కార్తీక శుక్ల నవమి అన్న శుద్ధ నవమి అన్న రెండు కూడా శుక్లపక్షంలోనివే. ఈ కార్తీక శుద్ధ నవమి నాడు ఆమాదేరు జ్యోతిషి అనే గ్రంథంలో మాత్రం ఈ రోజున దుర్గానవమి వ్రతం ఆచరించాలి అని ఉంది. తిథితత్వం అనే మరో గ్రంథం ప్రకారం ఈనాడు చండీ పూజ చేయాలి అని ఉంది. ఇవి రెండు అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావటం విశేషం. మొత్తానికి మన పంచాంగం కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృతయుగాదిగానే ఆచరించాలి. తర్వాత కార్తీక శుద్ధ దశమి. ఈ దశమి నాడు కొన్ని వ్రతాలు ఆచరించాలి అని ఆయా వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. చతుర్వర్గ చింతామణిలో ఈ రోజున సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం ఆచరించాలి అని ఉంది. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి కార్తీక శుద్ధ ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి, అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఆనాడు పాల సముద్రంలో శేషతల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. అందుచేత విష్ణువు నిద్రలేచిన రోజు కాబట్టి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోదిన్యేకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కాయధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదు అని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చేసేటటువంటి ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. పండరీ భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి. తర్వాతది కార్తీక శుద్ధ ద్వాదశి. కార్తీక శుద్ధ ద్వాదశి అనేక వ్రతాలకు ఆరంభ ముగింపు దినం. ఈ తిథి నాడు మిగిలిన వ్రతాలు ఆచరించాలనే నియమం ఉండటాన్ని బట్టి ఇది విశిష్టమైనటువంటి రోజుగా భావించాలి. కాగా కార్తీక శుద్ధ ద్వాదశి తిథి చిలుకు ద్వాదశిగా ప్రసిద్ధి. తులసీ వ్రతాన్ని ఈనాటి నుంచే ఆరంభించాలి. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మదన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మదించారని, అంటే చిలికారు అని, అందుకే ఇది మదన ద్వాదశి రోజు అయ్యిందని అంటారు. దీనినే మనం తెలుగునాట చిలుకు ద్వాదశిగా వ్యవహరిస్తారు. చిలుకు అంటే చిలకడం అన్నమాట. ఆ విధంగా వ్యవహరిస్తారు. మదించడాన్నే చిలకడం అని కూడా అంటారు కదా. అలాగే సముద్ర మదన సంబంధం పర్వం కాబట్టి, అంటే క్షీరసాగర మదనానికి సంబంధించిన పండుగ కాబట్టి ఈ కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ది నుంచి బయలుదేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసి బృందావనానికి చేరుకుంటాడు. కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. అలాగే కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వ్రతాలు ఆచరించే సాంప్రదాయం వివిధ ప్రాంతాల్లో ఉంది. ఈ వ్రత నియమాలన్నీ కూడా చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. కాగా ఈనాటితో చాతుర్మాస్య వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఆ తర్వాత తిథి
కార్తీక శుద్ధ త్రయోదశి. ఇది శని త్రయోదశి తిథి. శనిదేవుడికి శివుడికి ప్రీతికరమైనటువంటి తిథి. ఈ రోజున శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనిదేవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలి అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. తర్వాతది కార్తీక శుద్ధ చతుర్దశి. ఇది వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివకేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం. కార్తీక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడు అని అంటారు. విష్ణువు వైకుంఠం నుంచి బయలుదేరి వారణాసికి వెళ్ళి స్వయంగా శివుణ్ణి ఈనాడు పూజించాడు అని ఆయా వ్రత గ్రంథాలలో పురాణాలలో ఉంది. కాబట్టి ఇది శైవులకు వైష్ణవులకు కూడా పవిత్రమైనటువంటి పర్వదినం. తర్వాత వచ్చేది కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైంది. ఈ రోజున మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుంది అని శాస్త్రవచనం. కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యవహారంలో ఉన్నాయి. అవేంటంటే, కర్ణుడు చనిపోయాక భారతం లేదు, కార్తీక పౌర్ణమి వెళ్ళాక వానలు లేవు అని తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక వానలుండవు. చలి మంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్ఠకు చేరుకుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతం అది. తెలుగునాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించింది అని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి అంటే దుర్గా తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలు కొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం అవుతుంది, జరిగింది అని చెప్పి పురాణ కథనం. అలాగే గురునానక్ జయంతి కూడా ఈరోజే. అలాగే తెలుగువారి ఆరాధ్య దైవం పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి, ఆ పుణ్యతిథి కూడా ఈనాడే. కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశలుగా వెలుగొందుతూ ఉంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు మరింత దేదీప్యమానమవుతుంది. కార్తీక పౌర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ. అది నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ఈనాడు రాత్రి స్త్రీలు తులసి చెట్టు దగ్గర 720 దూది ఒత్తులు నేతితో ముంచి పెద్ద దీపం వెలిగిస్తారు అని కొఠారీస్ హిందూ హాలిడేస్ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి త్రిపురాసురుడికి మధ్య 3 రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పౌర్ణమి నాడు దీపాల పండుగను జరుపుకుంటారు అని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే ఈరోజు త్రిపురాసురుని సంహరించిన రోజు కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసికోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలైతే వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట 2 స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండుగడ్డి ఆ 3 గుంజలకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతూ ఉండగా శివుణ్ణి పార్వతిని ఒక పల్లకీలో ఉంచి దాని కిందగా 3 సార్లు అటు ఇటు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్నటువంటి గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డి మేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయి అని విశ్వాసం. పార్వతీదేవి మొక్కు ఫలితంగానే జ్వాలాతోరణ ఉత్సవం ఏర్పడింది అని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు.
సహగమనం అంటే మీకు అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే, ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్ళి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఈ సందర్భంగా ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధమైందని అంటారు. అలాగే రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టిదోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయ చిహ్నమే ఈ పర్వమని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ కూడా మనకి పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నాయి. ఇక్కడితో మనకి శుక్లపక్షం అయిపోయింది. తర్వాత బహుళపక్షం. ఆ తర్వాత వచ్చే తిథి కార్తీక బహుళ పాడ్యమి. ఈ పాడ్యమి నాడు అన్నదానం మహాఫలప్రదం. అలాగే ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని 1 నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది. తర్వాతది కార్తీక బహుళ విద్య. ఇక సాంప్రదాయాల విషయానికి వస్తే చతుర్వర్గ చింతామణిలో ఈ రోజున భద్రవ్రతం ఆచరించాలి అని ఉంది. ఇది దేవికి అంటే అమ్మవారికి సంబంధించిన వ్రతంగా తెలుస్తోంది. కార్తీక బహుళ విధియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగాను వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరణ చాలా ఇచ్చారు. తర్వాతది కార్తీక బహుళ చతుర్థి. కార్తీక బహుళ చవితి స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి. ఇది 12 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సినటువంటి వ్రతం. స్త్రీలకు ఉద్దిష్టమైన వ్రతం ఇది. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి 10 రకాల పిండి వంటలతో కూడిన పళ్ళాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తైదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యమిచ్చి భోజనం చేయాలి. ఈ తిథిని దశరథ చతుర్థిగాను కూడా వ్యవహరిస్తారు. తర్వాతది కార్తీక బహుళ సప్తమి. మనకు సాంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృత్య వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సినటువంటి ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉంది. ఈ వ్రతాచరణ ప్రకారం సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరించారు. తర్వాతది కార్తీక బహుళ అష్టమి. కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైనటువంటి పూలతో శివుణ్ణి పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుణ్ణి వివిధ రకాల పూలతో పూజించాలి అని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుణ్ణి పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి. ఆ తర్వాతది కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్తి ఏకాదశిగా ప్రతీతి. ఏకాదశి దేవి ఈనాడు ఉత్పత్తి పొందింది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రోజున ఏకాదశి దేవి మురాసురుడు అనే రాక్షసుణ్ణి వధించింది అని అంటారు. మురాసురుణ్ణి సంహరించిన ఏకాదశి దేవిని మెచ్చిన విష్ణువు ఆమెను 3 వరాలు కోరుకోమన్నాడు. దాంతో ఆమె, నా పేరు ఏకాదశి, నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి అని చెప్పి 3 వరాలు కోరుకుంటుంది. నా తిథి అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మిమ్మల్ని అంటే విష్ణువును ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి అని వరాలు కోరుకుంటుంది. దీంతో ఆ 3 వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు. కాగా కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచి 5 రోజులు కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారు అని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షణం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. తర్వాతది ద్వాదశి.
ఈ కార్తీక బహుళ ద్వాదశి యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ రోజున గోపూజ చేయాలి అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగాను పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలి అని వ్రతనియమం. కాగా ప్రసిద్ధి పొందిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కార్తీక బహుళ త్రయోదశి. కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీపం దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్ని ఇస్తుంది అని అంటారు. కాగా ఈనాడు ధన్వంతరి జయంతి దినం కూడా జరుపుకుంటారు. తర్వాత కార్తీక బహుళ చతుర్దశి. ఈ తిథి భౌమవారంతో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు. అటువంటి చిత్రా చతుర్దశి నాడు శివుణ్ణి పూజించాలి. చంద్రోదయ సమయంలో తిలతైలంతో స్నానం చేయాలి. చంద్రాస్తమయం వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి. ఆ తర్వాత తిథి కార్తీక బహుళ అమావాస్య. ఈ అమావాస్యను భగవద్గీత పుట్టిన దినంగా కొందరు కొన్ని చోట్ల భావిస్తారు. ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. కానీ కాల గణన ప్రకారం మహాభారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య. కార్తీక మాసం రేవతి నక్షత్రం నాడు కృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్ళాడు. కర్ణుడితో కృష్ణుడు మాట్లాడుతూ జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభమవుతుంది అని అంటాడు. ఆ సమయంలో అర్జునుడికి జరిగిన గీతాబోధే భగవద్గీత జయంతి దినం. కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. అది కార్తీక బహుళ అమావాస్య నాటి ఉదయం జరిగింది అని మనకి భారతం తెలియచేస్తుంది. ఈ నెలలో అంటే మనకి ఈ నవంబర్ నెలలో వచ్చేటటువంటి మరికొన్ని సందర్భాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అలాగే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆ తర్వాత భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కూడా ఈ మాసంలోనే. భారతదేశం అంతటా దేవుళ్లకు ప్రతిరూపాలైన చిన్నారులు అత్యంత సంతోషంగా జరుపుకునే బాలల దినోత్సవం కూడా ఈ మాసంలోనే. భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి తొలినాటి వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి మొదలైనవన్నీ కూడా మనకి ఈ మాసంలోనే వస్తాయి. తులా సంక్రమణం జరుగుతున్న ఈ కార్తీక మాస సమయంలో శ్రీహరి ప్రతి నీటి బొట్టులో వ్యాప్తి చెంది ఉంటాట. గోవు పాదం అంతటి జలంలో కూడా శ్రీహరి కొలువై ఉంటాట. కాబట్టి కార్తీక మాసంలో నెలలో ఒక్కసారైనా నదీ స్నానం చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రత్యేకించి పౌర్ణమి రోజు ప్రాతకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేయటం విష్ణువుకి ఎంతో ప్రీతికారకం. దానివల్ల శివకేశవుల అనుగ్రహం అందరికీ కలుగుతుంది. అందరూ కూడా వారిద్దరి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని మనకి కార్తీక మాస విశిష్టత తెలియజేస్తోంది. కనుక ఆ హరిహరుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.